ఉత్తర తెలంగాణ ఏజెన్సీలో మళ్లీ అలజడి మొదలైంది. ఎక్కడ చూసినా మావోయిస్టు బ్యానర్లు, పోస్టర్లు. వారోత్సవాలు సమీపిస్తున్న వేళ అన్నలు ఉనికి చాటే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వరంగల్ ఏజెన్సీలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ నెల 28 నుంచి వారం రోజులు మావోయిస్టుల వారోత్సవాలు జరగనున్నాయి. దీనికోసం అన్నలు అమరులకు నివాళులర్పించేందుకు పట్టున్న గ్రామాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏదో ఒక చోట అలజడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్పెషల్ పార్టీలు అడవిని జల్లెడపడుతున్నాయి. ఏజెన్సీకి వెళ్లే దారుల్లో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. తాజాగా వరంగల్, ఖమ్మం సరిహద్దులో టిఫిన్ బాంబు కలకలం రేపింది. ఎక్కడికక్కడ మావోయిస్టు వాల్ పోస్టర్లు, కరపత్రాలు కనిపిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతానికి అదనపు బలగాలు తరలి వెళుతున్నాయి. ప్రధానంగా ములుగు, ఏటూరు నాగారం, మంగపేట, తాడువాయి, ముళ్లకట్టపై దృష్టి పెట్టారు పోలీసులు. అటు మావోయిస్టులు కూడా వారోత్సవాలను విజయవంతం చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. నేను మీ అందరి మాధ్యంతో లోపల ఉన్న వాళ్ళు అందరు మన యూజీ కాడర్ వరంగల్ వాళ్ళు మన స్టేట్ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు కూడా ఈ పద్ధతి మార్చుకోండి. ఇప్పుడు మంచి స్టేట్ నిర్మాణంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మరోవైపు మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు పోలీసులు. ఏటునాగారం సర్కిల్ పరిధిలోని తాడవాయి, ఏటునాగారం మరియు మంగపేట మండలాల్లో అన్ని పోలీస్ స్టేషన్లు సెక్యూరిటీ పరంగా అప్రమత్తం చేసుకున్నాం. మరియు వాహనాల తనిఖీలు, ఆకస్మిక వాహనాల తనిఖీలు, గ్రామ సందర్శన చేసి అనుమానిత వ్యక్తుల గురించి అది చేసి మేము మా యొక్క రక్షణ చర్యలు మేము చేపట్టుచున్నాం. మొత్తం మీద మావోయిస్టు కదలికలతో మళ్లీ ఉత్తర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. గిరిజన గ్రామాల్లో నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి.